మహిళలు అంటే చిన్న చూపు, ఆడది ఏం చేస్తుందిలే అన్న ఆలస్సు. ఇదంతా ఒక్కప్పటి మాట. ఇప్పుడు రోజులు మారాయి. మహిళలు మహారాణిలయ్యారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే అనేక చోట్ల పురుషుల కన్నా ముందంజలోనే ఉంటున్నారు నేటి మహిళలు. ఎవరు నమ్ముకున్న వృత్తిలో వారు మగవాళ్లకు ధీటుగా రాణిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. అయితే డ్రైవింగ్ అంటేనే కష్టం, అందులోనూ రద్దీ రోడ్లపై డ్రైవింగ్ అంటే ఛాలెంజ్తో కూడుకున్న పని. అలాంటి వృత్తిలో రాణిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుంది ఓ మహిళ. బాపట్ల జిల్లా చిరాలలోని సాయి కాలనీకి చెందిన రాణి అనే మహిళ ఆటో రాణిగా పేరు తెచ్చుకుని అందితో మెప్పు పొందుతోంది. భర్త కష్టాన్ని చూడలేకపోయిన ఆ గృహానికి తనకు తోడుగా నిలవాలనుకుంది. కష్టకాలంలో కుటుంబానికి చెడోదుడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్గా మారింది. ఆత్మవిశ్వాసంతో ఆటో చేతపట్టి కుటుంబ పోషణలో తన వంతు బాధ్యతను భుజానికెత్తుకుంది. మగవాళ్లే ఆటోలను ఎక్కువగా నడుపుతున్న ఈ రోజుల్లో ఆడపులిలా ఆటో నడుపుతోంది. రాణి ఆటో నడుపుతున్న మొదట్లో అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు చేసేవారు. కానీ అవేవి పట్టించుకుని రాణి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. చిరాల ప్రాంతంలో మొదటిగా ఆటో నడిపిన మహిళగా ముద్ర వేసుకుంది. రాణిని చూసి ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి ఇతర మహిళలు కూడా వస్తున్నారు. మరోవైపు రాణి ఆటో డ్రైవ్ చేసే విధానం వేరుగా ఉంటుందని అక్కడి స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తుందట. ఇంటి కష్టాలు గట్టెక్కాలంటే ఆటో నడపడం పెద్ద కష్టమేమి కాదని అంటోంది ఆటో రాణి. నాకు 3 అమ్మాయిలండి. వాళ్ళ ముగ్గురికి స్టడీ నిమిత్తం కానీ నా భర్తకి హెల్ప్గా ఉండాలని చెప్పి నేను ఈ మార్గం చూసుకున్నానండి. బయటకు వస్తే ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదండి. నా భర్తకి సాయం చేస్తూ నా పిల్లలకి ఆదరణగా ఉంటానని నేను ఇది తీసుకున్నానండి. ఏ పనికి వెళ్ళినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండాలండి. ఈ పని అయితే అండి నాకు నా పిల్లలకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా నేను చూసుకోవడానికి, మళ్ళీ మా అత్తయ్య, మా మావయ్య, మా నాన్నగారు కూడా నా దగ్గరే ఉంటారండి. వాళ్ళకి హాస్పిటల్కైనా దేనికైనా ఇది నాకు సపోర్ట్గా ఉండిద్దండి. నేను అటు చూసుకుంటూ ఇటు బయట బాడుగులు వేసుకుంటూ నా భర్తకి హెల్ప్ చేసుకుంటూ నేను కొంచెం నా భర్తకి సాయంగా ఉంటానని నేను ఈ ఫీల్డ్ తీసుకున్నానండి. ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నానండి. రోజుకి 1000 రూపాయల తిరుగుతాను. ఒక 500 ఈ ఫైనాన్స్కి పక్కన పెట్టుకున్న ఒక 500 నా ఫ్యామిలీలో ఖర్చులకి వాడుకుంటానండి. ఇబ్బందులు అంటే ఏం లేదు కదండి. మ్యాక్సిమం 80% సపోర్ట్ చేసేవాళ్ళనండి. 20% ఏంటంటే ఏదోటి కొంచెం ఏదో అనాలని అంటారు. అలాంటివన్నీ తీసుకుంటే బయటికి రాలేను కదండి. ఇంకా అవన్నీ లైట్ తీసుకొని కొంచెం ఎన్నొచ్చినా కూడా బయట తిరగాలి, ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసుకుని ఇట్లా వచ్చానండి. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి ముందుకెళ్ళాలి కాబట్టి అసలు దేని గురించి కూడా తక్కువ అనుకోవద్దు. దేన్ని ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి పని కూడా మనకి అన్నం పెట్టిద్దండి. అయితే రాణి ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది. కూలి పనులకు వెళ్లినా, ఇతర రంగాల్లో పనులకు వెళ్లినా పని సమయం పూర్తయ్యే వరకు బయటకు రావడం కుదరదు. ఆ సమయాల్లో ఇంట్లో అత్తమామలకు కానీ పిల్లలకు కానీ ఏదైనా అవసరమైన రావడానికి కుదరదు. అందుకే ఆటో అయితే తను కావాల్సిన సమయంలో ఇంటికి వచ్చి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు ఆమె చెప్తోంది.